హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కమెంట్‌లో చెప్పండి. ఈరోజు నేను ఫుల్ వీడియో షూట్ చేశాను. అలాగే మీరడిగిన కొన్ని కామెంట్స్‌కి ఈ వీడియోలో నేను ఆన్సర్స్ చేస్తా. అలాగే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అన్ని ఆన్సర్స్ ఇందులో ఉంటాయి. నా మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఉదయం లేవగానే ఫస్ట్ నేను మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయట వెదర్‌ని మంచిగా ఎంజాయ్ చేస్తాననమాట. మంచి మంచి పక్షుల శబ్దాలు, సౌండ్స్ బావుంటుంది. అయితే నేనిక్కడ మీకు చూపించింది మెంతులు నానబెట్టిన వాటర్. ఎవ్రీడే నైట్ ఏం చేస్తానంటే ఒక గ్లాస్ వాటర్‌లో మెంతులు నానబెట్టేసి పరిగడుపున ఉదయం వాటిని తాగేస్తాననమాట. ఇలా మెంతులు ఒకసారి జీలకర్ర అలా తాగేస్తూ ఉంటాను. మెంతులు చేదుగా ఉండవా అంటే అవి నానిపోయి ఆ చేదంతా వాటర్‌లోకి వచ్చేస్తుంది కాబట్టి మెంతులు తినడానికి బానే ఉంటాయి. చేదేమీ ఉండదు. సో, అది డైజెషన్ పరంగా మంచిదని అలా తీసుకుంటూ ఉంటా. ముందైతే గుమ్మాలు, అలాగే బయట స్టెప్స్, గేట్ దగ్గర, ఇంటి ముందు అంతా గూడా క్లీన్ చేసేసి ఫస్ట్ ఇవనేది స్టార్ట్ చేస్తాననమాట. ఆ తర్వాతే మిగతావన్నీ కూడా. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాలంటే చాలా ప్రత్యేకత అనమాట. ఇలాగా పూజ చేసుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా కూడా. అలాగే ఈరోజు దత్త జయంతి కూడా కలిసొచ్చింది. ఈరోజు కోర్ల పున్నమి అని గూడా అంటారు. నేనెలా చేసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో మీతో ఇంక్లూడ్ చేస్తా. అయితే నన్నెక్కువగా అడిగే క్వెషన్ ఏంటి అంటే, మీరు పని వాళ్ళని ఎందుకు పెట్టుకోలేదక్కా? మీరొక్కరే ఎందుకు జేసుకుంటున్నారు? పైనుంచి కింద వరకు ఇదంతా కూడా హెవీ అవుతుంది కదా! ఇల్లు మెయింటెనెన్స్ అది అలాగని చెప్పి. అయితే ఆ ఎక్స్‌పీరియన్స్ నేను చేశానండి. ఒక 1 ఇయర్ పెట్టుకున్నాననమాట. వాళ్ళొచ్చినప్పుడు ఎలాగుంటుంది, వాళ్ళు రాకుండా డుమ్మా కొట్టేసి ఒక 1 వీక్ రాకపోగా ఎలా ఉంటుందో నాకన్నీ తెలుసు. అంటే అలా పనివాళ్ళని పెట్టుకోవడానికి ప్రత్యేకంగా వేరే ఉందనమాట. అప్పుడు మామయ్యకి హెల్త్ బాలేక అలా కొంచెం నాకేదో కొంచెం పని తోడవుతుందని చెప్పి పెట్టుకోవాల్సొచ్చింది. అది కూడా ఓన్లీ వాకిలి కడిగి జస్ట్ గిన్నెలవి కడగడం కోసం మాత్రమే. మిగతాదంతా గూడా నేనే చేసుకునేదాన్ని. ఇంకా ఇప్పుడెందుకు అంటే వాళ్ళు రాని రోజుల్లో చాలా ఇబ్బందవుతుంది. అలా అడిక్ట్ అవ్వడం నాకిష్టం లేదు. ఇంకా నావి నేను చేసుకోగలను అనే ఒక నమ్మకము అలా గడుస్తూ వస్తుందనమాట. ముందు నుంచి గూడా నాకు పెద్దగా ఏమి ఇష్టం ఉండేది కాదు. అన్ని నా పనులు నేను చేసుకోగలను. ఇంకొకటి నాకు ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు గూడా ఉన్నారండి. మా హస్బెండ్ గానీ, పిల్లలు గానీ చిన్న చిన్న పనుల్లో వాటిల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. నార్మల్ డేస్‌లో కంటే కూడా నాకు ఫీవరొచ్చి హెల్త్ ఏదైనా డిస్టర్బ్ అయిందన్నప్పుడు ఆ కేరింగ్ నేనసలు చెప్పక్కర్లేదనమాట. అంతా వాళ్ళు చూసుకుంటారని నాకు నమ్మకం అనమాట. ఇప్పటికైతే ఇంకా అన్ని క్లీనింగ్స్ ఇవన్నీ గూడా అయిపోయాయి గదా! గుమ్మం ముందు మంచిగా ముగ్గు వేసేసి తులసమ్మ దగ్గర అంతా కూడా కంప్లీట్ జేసుకొని, ఇప్పుడు నేను మందిరంలోకొచ్చాను. ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఫోటోని నీట్‌గా తుడిచేసి ఇవాళ బొట్టు పెట్టి, ఇవాళ దత్త జయంతి కదా! ఇక్కడ పూజైతే చేసుకుంటున్నాను. స్వామివారి అష్టోత్తరం ఉంది కదా! అదొకటి చదువుకొని, అలాగే స్తోత్రాలవి చదివేసుకొని మంచిగా ఇక్కడ పూజైతే కంప్లీట్ చేసుకున్నా. ఇక్కడేంటంటే స్టెన్సిల్‌తో చిన్న చిన్న ప్రింట్స్ అవి ఉంటాయి కదా! అలా ముగ్గు వేశాననమాట. తులసమ్మ దగ్గర ముందు దీపారాధన చేసి, ఆ తర్వాత ఇక్కడ పూజ మందిరంలో గూడా కంప్లీట్ అయింది. ఇప్పుడిప్పుడే మా వాళ్ళు నిద్రలోకి లేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అవుతా ఉన్నారు. ఈలోగా మా హస్బెండ్ బ్రషింగ్ అంతా అయిపోయింది. సరే కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ టీ తాగేసేయడమే. అలా మాట్లాడుకుంటూ కూర్చోడానికి కుదరదు కాబట్టి గబగబా అది కంప్లీట్ చేసుకొనొచ్చి ఇక్కడ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఫస్ట్ ఏమంటే రైస్ పెట్టేసి అటువైపున, ఇటువైపున వంకాయ కర్రీ గూడా చేశాను. పల్లీల పొడి యాడ్ చేశాను. దీనివల్ల కర్రీ గుజ్జుగా కనబడుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒక్కోసారి పల్లి పొడి యాడ్ చేస్తాను. ఒక్కోసారి నువ్వుల పొడి. దీనివల్ల కర్రీస్ బావుంటాయన్నమాట. సరే అదంతా కంప్లీట్ చేసుకొని పిల్లల్ని లంచ్ బాక్సులు పెట్టి పంపించేసి, ఇక్కడ నేను స్టవ్ గట్టంతా ఒకసారి తుడిచేసాననమాట. తుడిచి మంచిగా ముగ్గు పెట్టేసా. ఇంకా వంట పని అది అంటూ ఏమీ లేదు. బాక్సెస్ అవి పెట్టి పంపేశాను కాబట్టి, బ్రేక్‌ఫాస్ట్ కూడా చాలా సింపుల్‌గా చేసేసాను ఇవాళ. ఆఫ్టర్‌నూన్ టైంలో కొంచెం బ్రేక్ టైం కదా! ఏమీ చేసేదుండదు. ఖాళీయే కాబట్టి, సరే ఇప్పటికైతే ఈవినింగ్ పిల్లలొచ్చేంత వరకు ఏదైనా చేసి పెడదాం అనుకున్నాను. అయితే ముందు రోజు మా వారు గాజర్ తీసుకొచ్చారు. సరే దాంతో హల్వా చేసి పెడదామని చెప్పి, ఇక్కడ పాలొకటి పొయ్యి మీద పెట్టేస్తున్నా.
ఇవి క్రీమ్ మిల్క్ అనమాట. అంటే చాలా చిక్కగా ఉంటాయి. హాఫ్ లీటర్ పాలు. ఇవి కాస్త పావు లీటర్ అయ్యేంత వరకు దగ్గరగా మరిగించాలి చిన్న మంటలో. అదలా అవుతూ ఉండగా నేను ఫ్రిడ్జ్‌లోంచి గాజర్ ఒకటి, కోవా ఇవన్నీ బయట పెట్టేస్తే కూలింగ్ పోతాయి కదా! ఇది చేస్తూ ఉన్నా. ఏ వంట చేసినా అలా ఫ్రిడ్జ్‌లోంచి తీసి కూల్‌గా వండకూడదనమాట. అంటే కూలింగ్ అది అంతా పోయిన తర్వాత మనకు వంటకు రెడీగా ఉంటాయి. సరే పాలు మరగడానికి, అలాగే ఇది గూడా కూలింగ్ పోవడానికి టైం ఉంది కదా! ఈలోగా ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి ఈ కౌంటర్ టాప్ అంతా గూడా అపోజిట్ కౌంటర్ టాప్ ఉంది నాకు కిచెన్‌లో. ఆ అపోజిట్ కౌంటర్ టాప్ మీద పెద్దగా పెట్టడానికి ఏమీ ఉండదు. కాకపోతే అప్పుడప్పుడు చిన్న చిన్న చేంజింగ్స్ అనమాట. ఇక్కడంతా గూడా క్లీన్ చేసేసి ఒక మ్యాట్ వేశాను. ఈ మ్యాట్స్ నా దగ్గర చాలానే ఉన్నాయి. అయితే మీరు ముందు నుంచి గమనిస్తే చాలా సార్లు ఇలా పెట్టే ఉంటాను. కొంచెం కొంచెం డిఫరెంట్ చేంజెస్ అనమాట. సరే ఈసారికి ఇలా చేశాననమాట. అయితే మాకు హాల్ నుండి ఎంట్రన్స్‌లోనే కిచెన్ గూడా కనబడుతుంది కాబట్టి, ఇక్కడొక చిన్నగా ఇలా అరేంజ్ చేసుకున్నాను. చిన్న ఉర్లి అలాగా. సరే అదంతా అయిన తర్వాత ఇక్కడ పాలు గూడా దగ్గర పడుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉన్నామంటే, అడుగనేది మందం అవ్వదు. అంటే పాలది ఇలా పట్టేసింది కదా అడుగున, అలా అవ్వదు. అదలా అవుతూ ఉండగా ఇక్కడ గాజర్ గూడా మంచిగా పీల్ ఆఫ్ చేసేసి తెచ్చి పెట్టేసుకున్నాను. ఇది కొంచెం టైం పడుతుంది కదా తురమడానికని చెప్పి నిమ్మలంగా కాస్త కూర్చొని చేస్తున్నాననమాట. అయితే ఇది మిక్సీ జార్‌లో గూడా వేసి చేస్తూ ఉంటారు. అలా గూడా బానే ఉంటుంది కానీ దానివల్ల ఏమంటే జ్యూస్ అనేది ఎక్కువగా బయటకొచ్చేస్తుందనమాట. అలా కంటే గూడా మనం ఇలా తురిమి చేసేది స్వీట్ చాలా బావుంటుంది. కొంచెం టైం పడుతుందంతే. కాస్త ఓపిక చేసుకున్నామంటే చాలా బాగొస్తుంది. ఈ గాజర్ టేస్ట్ ఎలా ఉందా అని చూసాను. అంత స్వీట్‌గా ఏం లేదు. సరే ఇదిగోండి మనం తురిమితే ఇలాగొస్తుంది. కంప్లీట్‌గా నేను తీసుకున్న హాఫ్ కేజీ గాజర్‌కి ఇంత క్వాంటిటీ వచ్చింది. మొత్తం క్వాంటిటీ చేస్తే ఎన్ని కప్స్ స్వీట్ వచ్చిందో నేను ఎండింగ్‌లో చెప్తాను. ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసా. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకున్నాను. ఇందులో నేను కొంచెం ఎక్కువగా యాడ్ చేసేది నెయ్యి అనమాట. ఈ గాజర్ గానీ, క్యారెట్ హల్వా గానీ ప్రాసెస్ సేమ్ ఒకేలాగా ఉంటుంది. కాకపోతే ఇదేమంటే ఫస్ట్ నెయ్యిలో బాగా వేయించుకోవాలనమాట. కలర్ అంతా ఏం మారిపోవాల్సినంత అవసరం లేదు. గాజర్‌లో గానీ, క్యారెట్‌లో గానీ మనం ఇలా గీరిన తర్వాత ఇలా పిండితే జ్యూస్ అనేది వస్తుందనమాట. అలా చెమ్మ అనేది ఎగిరిపోయేంత వరకు దీన్ని మంచిగా కలుపుతూ ఉండాలి చిన్న మంట మీద. ఆ పచ్చి వాసన పోయి లైట్‌గా అలా అయింది అన్నప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది ఈ స్వీట్‌కి. ఈ పచ్చి వాసన అంతా పోయింది అని ఎలా తెలుస్తుంది అంటే అడుగున కొంచెం తేమగా ఉంది అన్నప్పుడు ఇందులో షుగర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1 కప్ పైన కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేశాను. అందులోనూ కోవా గూడా వేస్తున్నాను కాబట్టి కాస్త తక్కువగానే వేసుకున్నా. ఇదంతా ఇలా కొంచెం దగ్గరవుతుంది అనే టైంలో ఆల్రెడీ మరిగించి పెట్టుకున్న పాలున్నాయి కదా! హాఫ్ లీటర్ పాలను పావు లీటర్ వరకు తెచ్చాను. వాటిని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నా. చాలా చిక్కగా ఉంటాయి. టేస్టీగా ఉంటుందనమాట స్వీట్ గూడా. అయితే నేను మొత్తం ఏమి యాడ్ చేయలేదు. ఇంతవరకు సరిపోతుంది అనిపించింది. ఇది కాస్త దగ్గరయ్యేంత వరకు మగ్గించిన తర్వాత ఈలోగా కోవా గూడా తీసి కొంచెంగా మెదిపేస్తున్నాననమాట. ఇది స్వీట్ లేని కోవా. అంటే తీపి ఉండే కోవా వేరేగా ఉంటుంది. ఇది పచ్చి కోవా. కొంచెంగా యాడ్ చేశాననమాట. అయితే ఈ కోవా గనక లేకపోతే ఈ ప్లేస్‌లో మనం మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్‌లో. బావుంటుందది గూడా. అదొక డిఫరెంట్ టేస్ట్ అంతే. ఇంకా ఫైనల్‌గా అంతా గూడా దగ్గరికయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకున్నాను. బాదం, కాజు, పిస్తా. ఫైనల్‌గా కొంచెం నెయ్యి యాడ్ చేశానంతే. వీటన్నింటిని కొంచెం నెయ్యిలో వేయించుకొని గూడా వేసుకోవచ్చు. కానీ నేను వేయించకుండానే పచ్చివే ఏసేసా. సరే అది వేడిగా తినలేరు ఎవరు కాబట్టి అలా పక్కన పెట్టేసి పైకొచ్చేసాను. అయితే ఇంకొక కామెంట్ అండి. నాకు దాదాపు ఒక వీక్‌లో 2, 3 కామెంట్స్ అయినా వస్తాయి. ఒకే ఒక కామెంట్. అది ఏంటి అంటే, "మీరుండే ఏరియా ఎక్కడండి?" అని చెప్పి. మేముండేది హైదరాబాద్‌లో. నియర్ బై వనస్థలిపురం అండి. సిటీ ఔట్‌కట్స్ అనమాట. ఎక్కువ పొల్యూషన్ అది ఉండదు. గ్రీనరీగా చాలా బావుంటుంది ఏరియా. సో, అలా సెలెక్ట్ చేసుకొని మేమిక్కడ ఇల్లనేది కట్టించుకున్నాము. ప్లేస్ తీసుకొని. ఇదంతా కూడా మీరు హోమ్ టూర్‌లో చూసే ఉంటారు. అయితే ఈ కమెంట్స్ అనేవి నేను ఇంతకుముందు మీతో షేర్ చేసుకున్నా కూడా మళ్ళీ ఎందుకు చెప్పవలసొస్తుంది అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అడుగుతున్నారు. మరి వాళ్ళకి కూడా నేను సమాధానం చెప్పాలి కదా! అందుకని.
సరే వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చి ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఇక్కడేమంటే పైన ఇంకా ఈవినింగ్ కదా! కొద్దిసేపట్లో చల్లగా అయిపోతుంది వెదర్ అనేది. ఈ టైంలో ఈ చలికాలంలో తొందరగా చీకటి పడిపోతుంది. చాలా చల్లగా అయిపోతాయి బట్టలనేవి. సరే అలా వెళ్తుండగానే వచ్చి బట్టలన్నీ చక్కగా అలా కూర్చొని టైం పాస్ చేసుకుంటూ అన్నీ ఫోల్డ్ చేసుకొని కిందకి తీసుకొచ్చి ఎవరి వాళ్ళకి సర్దేస్తాను. ఇంకా పిల్లలొచ్చేసారనమాట. ఆల్రెడీ మా చిన్నోడు తొందరగానే వచ్చేస్తాడు. ఆ తర్వాత పెద్దబ్బాయి, వెంటనే వాళ్ళ నాన్న. అలా వరుసగా వస్తారనమాట. ఇంకా వాళ్ళకి ఇక్కడ నేను సర్వ్ చేసేస్తున్నా. ఇదంతా కూడా వేడి తగ్గిన తర్వాత తింటేనే బావుంటుంది. ఇలాంటి స్వీట్స్ వేడిగా అస్సలు తినలేరు. చాలా ఇష్టంగా తినేవాళ్ళైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మరీ తింటారు. మా ఇంట్లో అలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినేదానికి అలో లేదు. అందుకని ఇలాగా ఎవరి కప్ వాళ్ళు తీసుకొని తినేస్తుంటారు. ఇంకా తర్వాత నేను కొంచెం ఈవినింగ్ క్లీనింగ్స్ మళ్ళొక్కసారి జాడు కొట్టేసి ఇల్లంతా కూడా మొత్తం వైప్ చేసేసి ఇప్పుడు ఈ దీపారాధన అనమాట. సాయంత్రం దీపారాధన. అదయ్యాక ఇక్కడేంటంటే ఇంట్లో అంతా ధూపం చూపించి, గుమ్మం దగ్గర గూడా అంతా ధూపం చూపించేసి ఇంట్లో ఏదైనా ఒక చోట అలా పెట్టేస్తూ ఉంటా. ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది. చాలా ఫ్రెష్ వైబ్స్ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చాలా బావుంటాయన్నమాట. ఇంట్లో ఒక మంచి గుడ్ వైబ్స్‌ని ఇస్తాయి. ఇదేమంటే చెప్పాను గదా! సాయంత్రం కోర్ల పున్నమి సేమ్ డే మేమైతే ఇలా చేస్తూ ఉంటాము. చాలామందికి ఇది తెలియదు అని అన్నారనమాట. రీసెంట్‌గా నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు. అయితే కోర్ల పున్నమి రోజు కుక్కలకు ప్రత్యేకంగా కుడుములు చేసి పెడతారనమాట. ఇది నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలాగే చేస్తూ ఉండే. నేను అదే పాటిస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా. ఇక్కడేమంటే గిన్నెలో నీళ్లు పోసి మరిగించిన తర్వాత అందులో కొంచెం బెల్లం పౌడర్ వేసుకున్నాను. ఇది తురిమింది గూడా యాడ్ జేసుకోవచ్చు. అలాగే అది మరుగుతూ ఉండగా ఒక 2 ఇలాచీలు దంచి వేసుకొని ఇందులో పిండి యాడ్ చేస్తామనమాట. యాక్చువల్‌గా ఇది చేయవలసింది సజ్జ పిండితో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఎక్కువగా ఇంట్లో జొన్న పిండి రెడీగా ఉంటుంది కాబట్టి అది యాడ్ చేస్తాననమాట. దీనికి ఇంతే క్వాంటిటీ వేయాలి ఇలాగే అనేముండదు. బెల్లం పాకం అలా వేడైన తర్వాత స్టవ్ ఆపేసి కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవడమే. ఫస్ట్ ఏమంటే కొద్దిగా యాడ్ చేసి కలిపేస్తాను. అది ఉండలు అది కట్టకుండా ఈజీగానే మెల్ట్ అవుతుంది. అంతా కలిపి మనకు చేతికి తీసుకుంటే ఒక ముద్దలాగా వచ్చేంత వరకు పిండిని యాడ్ చేస్తూ ఉండాలి. ఇవేమంటే ఈ కుడుములు 2, 3 రోజులైనా నిలవుంటాయి. ఏం పాడవవు. చాలా హెల్తీ. మనం తినొచ్చనమాట. నేను అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటాను మా పిల్లలకి ఈవినింగ్ టైంలో అలా కూడా. ఇదిగోండి ఇలా అయింది. ఇప్పుడు కొంచెం వేడి చల్లారిన తర్వాత కాస్త మనం చేతికి కొంచెం నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా కుడుముల్లాగా నొక్కేసి పక్కన పెట్టేసేయాలి. మనం ఇడ్లీ ప్లేట్‌కి పెడతాం కదా! దానికి కొంచెం ఆయిల్ గానీ, నెయ్యి గానీ రాసి ఇలా అన్నీ ఒకే ప్లేట్ మీద పెట్టేసుకున్నా. 2, 3 ప్లేట్స్ పెడితే ఏమవుతుందంటే షేప్ అనేది అవుట్ అవుతుంది. ఇలా అడుగున కొంచెం నీళ్లు వేసి ఒక 5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందంతే. ఆవిరి కుడుముల్లా వస్తాయి. ఇవి కూడా చల్లారిన తర్వాత మాత్రమే తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి. బెల్లం పాకం కదా! ఊరికే గట్టిపడిపోతాయి. ఇలా వస్తాయి కుడుములు. ఇందులో కావాలంటే అంటే మనం గనక తినాలి, చేసుకోవాలి అనుకుంటే ఇంకేమైనా గూడా యాడ్ చేసుకోవచ్చు. పల్లీల పొడి, ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ అలా కూడా చేయొచ్చు. పిల్లలకి ఇంకా ఇష్టంగా కావాలనుకుంటే. ఇప్పటికైతే ఇలాగే చేశాను. కొంతమంది ఉడికించిన శనగపప్పు అలాంటివి గూడా యాడ్ చేస్తూ ఉంటారు. నేనైతే ఇలా సింపుల్‌గా చేస్తాను. ఇవి కూడా మనం కుక్కలకు గానీ పెట్టాలి అనుకుంటే గూడా అలా వేడి పెట్టకూడదు. పాపం తగులుతుంది. చల్లారిన తర్వాత మాత్రమే పెట్టాలి. కొన్ని కొన్ని ఏరియాస్‌లో వీటిని కొరికి వేస్తారంట. ఏమో అది నాకు తెలియదు. ఇట్లానే పెట్టేయడం అలవాటు. అలా నేల మీద కాకుండా ఒక విస్తరాకులో వేసి పెట్టేసాం. ఇవి బాగా అలవాటు. మా ఇంటి చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటాయి. అందుకని అలా పిలవగానే వచ్చేస్తున్నాయన్నమాట. ఇలాంటి ట్రెడిషన్స్ అనేవి మీరు పాటిస్తూ ఉంటారా? చాలామందికైతే తెలియదు అన్నారు. కామెంట్స్‌లో అలా ఇన్‌స్టాలో గూడా పోస్ట్ చేసినప్పుడు. ఇదేమంటే ఉదయం గుమ్మం దగ్గర అదే గేట్ దగ్గర వేసిన ముగ్గనమాట. సో, ఇంతవరకు వీడియో చూసుంటే, నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. ఈ కోర్ల పున్నమి గురించి మీకు గనక తెలిసుంటే తప్పకుండా కామెంట్‌లో నాతో షేర్ చేసుకోండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.